ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నా అంటున్నారు అనుష్క, మీరేం చెప్తారు? ప్రేమతో గెలవాల్సింది రచ్చబెట్టుకుంటే ఎవరు గెలవలేరండి. ఓన్లీ థింగ్స్ కెన్ బి వన్ బై లవ్. నాన్నగారు ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే నాన్న చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఇష్టంగా ప్రేమగా చూశారు, కేవలం మీ వల్ల మాత్రమే ఇదంతా కూడా జరుగుతుంది అని ఆరోపిస్తున్నారు. మీరు శత్రువుగా చూస్తున్నారు, తమ్ముడుగా ఆయన గురించి నెగిటివ్ గా మీరు పోర్ట్రే చేశారు, అందుకని ఇష్యూకి కారణమైంది అని అంటున్నారు. నాన్న మీద ఎప్పుడు నాకు గౌరవం ఉంటుంది అని చెప్తున్నారు మనసులో, మీరేం చెప్తారు? దాని గురించి చెప్పేది ఏం లేదండి. వాళ్ళు పొట్టజించుకుంటే పేగులు కాలిపోయిన పడుతుంది. ఫ్యామిలీ గురించి ఐ విల్ నెవర్ స్పీక్. చెప్పచ్చు, ఇమ్మెచ్యూర్గా కొంతమంది మాట్లాడచ్చు, చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు, అవగాహన లేకుండా మాట్లాడచ్చు. బట్ ఐ జస్ట్ కీప్ క్వైట్. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఫ్యామిలీ గురించి, నేను నా ఫ్యామిలీ విషయాలు నేను బయట చెప్పను. మీ ఫ్యామిలీ గురించి మీరు అడిగితే మీరు చెప్పరు కదా. సేమ్ థింగ్ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. సార్, మీరు ఫ్యామిలీ సమస్య అంటున్నారు, అదే ఫ్యామిలీతో నాకు రక్షణ కావాలని నాన్నగారు అంటున్నారు సార్. ప్రాబ్లం ఎక్కడైందంటే, నేను కానీ ఊర్లో ఉంటే ఆ లెటర్ అసలు నేను కంప్లైంట్ ఇప్పించేవాడిని కాదు. ఐ వుడ్ హ్యావ్ స్పోకెన్ టు ఇట్. దీని అన్నిట్లోకి నేను విపరీతంగా నలిగిపోయేది మా అమ్మ. ఆవిడ మంచాన్ని పడింది. నాన్నగారు అడిగింది ఒకే ఒకటి, సరే ఆ లెటర్ వరకే నేను మాట్లాడతాను, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నారు. అంతవరకే మాట్లాడుతున్నాను, అంతవరకే. కానీ ఫ్యామిలీ గొడవ మీరు తమ్ముడిని ఇంట్లో ఉండొద్దు అంటానికి కారణం ఏంటి? తమ్ముడితో అభద్రతను ఫీల్ అవుతున్నారా? తమ్ముడు ఆస్తి అడుగుతున్నాడా? తమ్ముడు పెళ్లి చేసుకున్న వివాహం మీకు నచ్చలేదా? అగైన్ మీరు అడిగింది ఏదైనా సరే నా ఫ్యామిలీ ఇష్యూస్ని మాట్లాడు. నేను లెటర్ పెట్టిన దాని గురించే మాట్లాడతాను. ఇవన్నీ మీరు ఏమన్నా ఊహించుకోవచ్చు. కానీ సుమాని పెళ్లి చేసుకున్నాడు, బిడ్డను కన్నాడు, అది శుభకార్యం, అది మంచిది. ఐ హోప్ హీ లివ్స్ 100 years విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ఆయనకు అలాగ ఫీల్ అవుతున్నారంటే దర్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ నాన్నగారికి, ఆయన ఇంటికి, ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది. మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టార్జితం. మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు, నాకు 2 చొక్కాలు ఉన్నాయి, ఆ చొక్కాలు నేను గంజి పెట్టుకొని నేను అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు అడ్రస్, నువ్వు వేసుకున్న బట్టలు, డ్రెస్, ఈ 2 గొప్పగా ఉండాలని. ఆయన తినడానికి, బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయి ఆయనకి. ఆయనే గర్వంగా చెప్పుకుంటారు, మీ అందరి ముందు కూడా చెప్పున్నారు. ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన కానీ లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు. మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబు గారి పిల్లలనే. ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేవు. ఇప్పుడు ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అన్నాడంటే ఆయన ఇంట్లో, నేను ఉండడానికి నాకు హక్కేం ఉంది? నేను కానీ, మా సోదరి కానీ, నా సోదరుడు కానీ, మేమందరం బయట ఉండేవాళ్ళం. నేను బయట ఉంటున్నాను, సపరేట్ ఉంటున్నాను. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీ నమ్ముతాను. నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం, కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం. అది తప్పు లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి, తండ్రికి గౌరవం ఇవ్వాలి. లీగల్గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది 4: మాతా, పిత, గురువు, దైవం. ఈ 4 కానీ మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి డిఫరెన్స్ లేదు. తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఏ రోజు దేవుడు కరెక్ట్గా చూడండి. మనోజ్ మోహన్ బాబు గారిని రెస్పెక్ట్ చేయట్లేదా? తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయట్లేదా? యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అండి. మన ప్రవర్తనను మనం వచ్చే మాటలు ఇంట్లో ఉండొద్దు అని అండు. ఐ వెయిట్, కరెక్ట్ యువర్ సెల్ఫ్. చరిత్రలో చాలా ఉంది. మన రామాయణం స్టార్ట్ అయిందే అక్కడ. సో కరెక్ట్ యువర్ సెల్ఫ్.
ప్రతి ఇళ్లలోనూ ఉంది, లేదని మాత్రం చెప్పకండి. అది నేను ఇళ్లలోనూ ఉన్న రామాయణంలో దశరథుడి ఇంట్లో జరిగింది కాబట్టి ఈరోజు చరిత్ర చెప్పుకుంటుంది, మోహన్ బాబు ఇంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చూడాల్సి వస్తూ ఉంది. సో అందుకు ఎందుకు అందరింట్లోనే ఉండదని అడుగుతున్నారు. అది టైం దశరథుడు కాబట్టి ఈ రోజు కూడా మీరు దశరథుడు గురించి చెప్పారు, రెండో ఫ్యామిలీలో కుటుంబ తగాదాలు ఉన్నాయి. మోహన్ బాబు కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది ఎంత ఆదరించున్నారు మీ అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఐ రెస్పెక్ట్ దట్. అన్ఫార్చునేట్ గా మీడియాతో పట్టాల్సిన అవసరం లేదా? మీడియాని నేను తప్పు పట్టట్లేదండి. మీడియాని మొత్తం 100% నేను తప్పు పట్టట్లేదు. ప్లీజ్ ఐ నెవర్ సెడ్ దట్. కొంతమంది వరకే మాట్లాడుతున్నాను. అండ్ ఈవెన్ మీకు తెలుసు, హద్దు మీరుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఎస్, వీఆర్ పబ్లిక్ ఫిగర్స్. ఫార్చునేట్లీ దేవుడు ఇచ్చిన వరం అది. పబ్లిక్ ఫిగర్స్ మేము, మా గురించి మీరు రిపోర్ట్ చేయడానికి తప్పు లేదు. బట్ దెర్ ఇస్ ఎ లిమిట్. సిపిఐ నారాయణ గారే నిన్న ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారు? ఎంతమంది మాట్లాడుతున్నారు? ఆఫ్ కోర్స్ స్వలాభం కోసం కొంతమంది రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఎందుకు కొంతమంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని వాళ్ళే అంటున్నారు. పెద్దలేగా వాళ్ళందరూ, సొసైటీలో గౌరవించదగ్గ వాళ్ళే కదా. నారాయణ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇది చేసేవాళ్ళు. మీ ఎథిక్స్ మీకు ఉన్నాయి, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఐ రెస్పెక్ట్ 90%, 95% వాళ్ళని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆ అతిక్రమించే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, డు నాట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. See, I have a father, okay? He's 70 years old. ఆయన హెల్త్ నాకు ఇంపార్టెంటే కదా. కొడుకుగా నేను చేయాల్సిన ఫస్ట్ బాధ్యత ఏంటి? నా ఫాదర్ మదర్ని నేను చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ మై ఫస్ట్ కన్సర్న్ ఇస్. విష్ణు గారు ఎప్పుడు క్రమశిక్షణ గురించి మాట్లాడతారు, మీరు ఐకమత్యం గురించి మాట్లాడతారు, మేమందరం ప్రేమానురాగాలతో ఉన్నామని మీరు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అది మొదటికి వస్తున్నది. ఎందుకు మీ మధ్య ఐకమత్యం చెడింది? ఎందుకు క్రమశిక్షణ తప్పింది? ఎందుకు ప్రేమాభిమానాల మధ్య ద్వేషం ఎందుకు వచ్చింది? ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్. అదే ఎందుకు? ఐ విష్ ఐ హ్యాడ్ అన్ ఆన్సర్ ఫర్ దట్. దానికి జవాబు ఉంది. ఆస్తుల వివాహం. ఐ విష్ ఐ హ్యాడ్ అన్ ఆన్సర్ ఫర్